దయచేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే ఒక 5 minutes వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వండి. రాజేష్ అనే ఒకసారి ఇది వరకు చెప్పిన క్లాసు ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగు. ఇది అందరికీ వందనాలు. ముందు లాస్ట్ వారం మనకి క్లాస్ చెప్పాను కదా, సో దాని విధంగా మీలో ఎవరైనా ఎడిట్స్ కానీ లేదంటే రీల్స్ అప్లోడ్ చేశారా మీ అకౌంట్స్ లో? ఎవరు చేయలేదా? సరే, పోనీ దాని రిలేటెడ్ మీరు ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా, అసలు ఎలా పోస్ట్ చేయాలి ఏంటి అని? లాస్ట్ వీక్ క్లాస్ వినలేదన్నయ్య, ఈ వీక్ మాత్రం వచ్చాం క్లాసు. లాస్ట్ వీక్ క్లాస్ వినలేదా? మీకు లాస్ట్ వీక్ క్లాస్ అంతా కూడా మీకు ప్రతాప్ అన్నకి మెసేజ్ చేయండి, తన దగ్గర లింక్ ఉంది, డ్రైవ్ లింక్ షేర్ చేస్తారు మీకు, అదంతా కూడా మీరు వినొచ్చు. ఓకే అన్నయ్య. ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో చెప్పింది ఇప్పుడు కొంచెం ఒక 50% అయితే రిపీట్ చేస్తాను, ఎలా పోస్ట్ చేయాలి ఏంటి అనేది. మీకు అంతా మీకు మొబైల్ స్క్రీన్ కనబడుతుంది కదా, సో దాంట్లో ఇవాళ మనకు కొత్త సాంగ్ ఏదైతే ఉందో దాన్ని మనం పబ్లిక్ లోకి ఎలా తీసుకెళ్ళాలి, వైరల్ ఎలా చేయాలి రీల్స్ అనేది ఒకసారి మనం క్లియర్ గా చూసుకుందాం. ఓకే. ఇంకా మీలో ఎవరికైనా ఈ సోషల్ మీడియా రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే అడగండి. ఈ లోపు కొంతమంది జాయిన్ అయ్యే పర్సన్స్ ఉన్నారు కదా, సో ఈ లోపు మాట్లాడుకుందాం. ఇవాళ కొత్త సాంగ్ వచ్చింది కదా, అందరూ విన్నారా? విన్నామన్నా, చూసినాం. ఇప్పుడు ఆ సాంగ్ లో మనకి చరణం గాని పల్లవి గాని కొన్ని పార్ట్స్ ఉంటాయి కదా, మీరు మీ ఎడిటింగ్ యాప్స్ లోకి ఆ వీడియోని అనేది డౌన్లోడ్ చేసుకుని యూట్యూబ్ నుండి మీ ఎడిటింగ్ యాప్స్ లోకి తీసుకొచ్చి ఆ వీడియోని పార్ట్స్ గా డివైడ్ చేయండి. ఒక 30 seconds ఒక రీల్, 30 seconds ఒక రీల్, 30 seconds ఒక రీల్ గా డివైడ్ చేసి మీరు రెడీ చేసి పెట్టుకోండి. మీరు ఇవాళ నేను క్లాస్ ఏదైతే చెప్తానో మీకు ఒక రీల్ శాంపిల్ అప్లోడ్ చేసి చూపిస్తాను నేను. మీరు ఏం చేస్తారంటే మీకు యూట్యూబ్ నుంచి వీడియో ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసా మీకు? చూపించమంటారా? ఒకసారి తెలుసు అన్నా, కానీ అవి కొన్ని అన్ని సపోర్ట్ చేయట్లేవు, ఒకసారి చూపించారా? ఈజీగా మనకి ఒకసారి నేను చూపిస్తే చూడండి. మీకు స్క్రీన్ కనబడుతుంది? ఇంకా లేదండి, రాలేదు. యూట్యూబ్ ఓపెన్ చేసాను, కనబడుతుందా? మీ స్క్రీన్ రావట్లేదు. లేదన్న, స్క్రీన్ రావట్లేదు. స్క్రీన్ కనబడుతుందన్నా, వస్తుందా స్క్రీన్? వస్తుంది కదా.
నేను అదే చూస్తున్నాను. వస్తుందన్న. ఓకే ఓకే. డీపీ మాత్రమే వస్తుందన్న. అంటే వాయిస్ ఒక ఛానల్ నుంచి వస్తుంది, వీడియో ఒక ఛానల్ నుంచి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో ఇక్కడ షేర్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాను అండ్ ఇక్కడ కాపీ మీ విండోస్ లో 4K డౌన్లోడ్ ఎవరిదో సౌండ్ ఏదైనా mic on వస్తుంది, చేసుకో. వాళ్ళు మ్యూట్ చేస్తారా? ఓకే, యూట్యూబ్ లింక్ కాపీ చేస్తారు. మీ సిస్టమ్ లో ఈ 4K డౌన్లోడర్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇది కూడా మనకి ఫ్రీ అన్నమాట. 4K వీడియో డౌన్లోడ్. గూగుల్లోకి వెళ్తారు, క్రోమ్లోకి వీడియో డౌన్లోడర్ అని చెప్పి సెర్చ్ చేస్తారు. మీకు ఇక్కడ సాఫ్ట్టానిక్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫ్రీ డౌన్లోడ్ అని కనబడుతుంది కదా, సో ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఈ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. జస్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయడంతో మీకు ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. తర్వాత మీరు ఇలా ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం యూట్యూబ్ లో లింక్ ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కదా, సో ఈ లింక్ ని మీరు డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ మీద క్లిక్ చేశారనుకోండి, పేస్ట్ అయిపోతుంది. మనకి వీడియో యొక్క క్వాలిటీ అనేది ఎన్ని ఇక్కడ సెటప్ చేసుకోవాలి. ఇక్కడ ఫెయిల్ టు డౌన్లోడ్ అని వచ్చింది. సో ఇక్కడ మనం UHD 4K ఫార్మాట్ వచ్చేసరికి MP4, ఇంకా మీకు వీటిలో ఏదైనా కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఫాలో డెస్టినేషన్ రావడం లేదు సాఫ్ట్వేర్, యూట్యూబ్ వస్తుంది. మీ స్క్రీన్ ఫ్రీజ్ అయిందన్న, స్టక్ అయింది. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు ఓకే అన్న. 4K డౌన్లోడర్ మీ సిస్టమ్ లో నుంచి ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఆల్రెడీ ఇంతకు ముందు లింక్ కాపీ చేశారు కదా, కాపీ దీంట్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్, ఇక్కడ పేస్ట్ అయిపోతుంది అండ్ డౌన్లోడ్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. కొన్ని ఇక్కడ ఫెయిల్ అయింది ఎందుకంటే, ఓకే నాది డైలీ 10 వీడియోస్ డౌన్లోడ్ అనమాట లిమిట్. సో 10 వీడియోస్ కంటే ఎక్కువ డౌన్లోడ్ చేస్తే మనకి ఇక్కడ ఇదిగో అక్కడ మనకి యాక్టివేట్ చేసుకోమని డబ్బులు పే చేయమని అడుగుతుంది. సో మాక్సిమం నాకు ఇవాళ అవి డౌన్లోడ్ అయిపోయాయి కాబట్టి, సో ఒక రోజుకి 10 వీడియోలు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు దేం లేదు, యూట్యూబ్ లో లింక్ కాపీ చేసుకుంటారు, ఈ సాఫ్ట్వేర్ లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ లింక్ కొట్టంగానే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సో జస్ట్ మీరు ఏదైనా లింక్ మీద క్లిక్ చేసుకోవడంతో ఆ వీడియో అనేది ఓపెన్ అయిపోతుంది. దాన్ని డైరెక్ట్ మీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ప్రీమియర్ ప్రో మీ మొబైల్ వెర్షన్స్ అయితే మొబైల్లో యూజ్ చేసుకుని మీరు దాన్ని పార్ట్స్ గా కట్ చేయండి. 30 సెకండ్స్ ఒకటి, 30 సెకండ్స్ ఒకటి, 30 సెకండ్స్ ఒకటి, ఒక 4-5 రీల్స్ అయితే చేయండి. చేసిన తర్వాత మీరు వాటిని ఏం చేస్తారంటే, అంటే 4-5 రీల్స్ రావు, ఎందుకంటే ఒక పల్లవి, ఒక చరణం, ఒక ఇలాగ ఉంటాయి కాబట్టి ఒక మాక్సిమం హైలైట్స్ ఒక 3 రీల్స్ వస్తాయి. మిగిలిన 4 రీల్స్ ఏంటంటే సేమ్ ఆడియోతోనే మనం మీకు లాస్ట్ టైం చెప్పాను కదా ఈ టైప్ రీల్స్ అని, ఇలా టెక్స్ట్లు యూజ్ చేసి లిరిక్స్ యాడ్ చేసుకుంటూ కొన్ని వీడియోస్ చేయండి. ఇలా కొన్ని క్రిస్టియన్ వీడియోస్ మన పైన వీడియో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో మన ఆడియో యాడ్ చేసేసి ఇలా కొన్ని పోస్ట్ చేయాలన్నమాట. సో ఇవాళ మెయిన్ ఒక వీడియో నేను ఎలా చేసి ఎలా పోస్ట్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. సేమ్ అదే విధంగా మీరు కూడా ఈ సాంగ్ ఇప్పుడు ఏదైతే ఇవాళ రిలీజ్ అయిన జైకొట్టున్న ISK సాంగ్, దీన్ని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో క్లాస్ లో మీరందరూ కూడా పోస్ట్ చేయాలి. అందరూ మాక్సిమం రేపు ఈవినింగ్, రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయండి. మీలో ఎవరైనా ఈ రోజు ఎడిట్ చేసుకుని చేయగలిగే ఓపిక ఉంటే కనుక ఈ రోజే చేసి ఈ రోజు నైట్ పోస్ట్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఆల్రెడీ దీంట్లో క్రైస్ట్ మెలోడీస్ అని చెప్పి ఒక పర్సన్ ఉన్నాడు, తనకి ఆల్రెడీ 10K అబోవ్ ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. సో
తను ఎలా చేస్తున్నారు ఏంటనేది మీరు ఒకసారి తనను కూడా ఫాలో అవ్వండి ఎడిటింగ్ ఎలాగా. సో సేమ్ ఇలాగే చేస్తాడు తను కూడా. పోస్ట్ కూడా తను ఇవాళ ఒకటి అప్లోడ్ చేశారంట. సో ఒకసారి చూడండి. సో చూసారు కదా, ఇలాంటి రీల్స్ అనేవి మీరు ఎడిట్ చేయడం నేర్చుకోవాలి. సో ఎడిటింగ్ ఎలా చెయ్యాలి ఏంటనేది మ్యాక్సిమం మీలో తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే. తెలిసిన వాళ్ళు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేను దానికోసం సెపరేట్ గా ఎడిటింగ్ చేయడానికి ఎడిటర్ తో ఒక వీడియో ప్రీ రికార్డింగ్ సెషన్ అయితే ప్లాన్ చేస్తున్నాము నేను, ప్రతాప్ అన్న. సో ఆ ఎడిటింగ్ ఎలా చేయాలి, మీలో అందరికి ల్యాప్టాప్స్ ఉన్నాయా లేదంటే మొబైల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఎక్కువ మొబైల్స్ అంటే మీరు ఏ యాప్ యూజ్ చేస్తారు? అంటే ట్యూటోరియల్ ఇప్పుడు అందరికి అన్ని యాప్స్ లో చేయలేం కదా. ఇప్పుడు మొబైల్ అంటే ఒక యాప్ ట్యూటోరియల్ చేద్దాము, పీసీ అంటే ప్రీమియర్ ప్రో ట్యూటోరియల్ చేద్దాం. సో 2 ట్యూటోరియల్స్ ఇద్దాం, మొబైల్ వెర్షన్ ఒకటి, ప్రీమియర్ ప్రో వెర్షన్ ఒకటి విండోస్ కి. మొబైల్ ఏ యాప్ యూజ్ చేస్తారు? ఏంటన్నా? ఇన్షాటా? ఇంకా అదైతే మనకి వాటర్ మార్క్ లేకుండా వస్తుందనా? ఓకే. మనకు ఒక యాడ్ చూడమంటుంది, ఒక 12 సెకండ్స్ 15 సెకండ్స్. ఆ యాడ్ చూడగానే వాటర్ మార్క్ వెళ్ళిపోతుందన్న. ఓకే. అంటే ఇన్షాట్ అనేది మనకి అంత ఎక్కువ ఆప్షన్స్ ఉండవు కదా. సో దానికి అంటే మీరు విఎన్ అని ఒక యాప్ ఉంటుంది, ఫ్రీయే. విఎన్ ప్లే స్టోర్ లో సెర్చ్ చేసుకోండి విఎన్ అని. ఒక్కడ సెర్చ్ చేసి చూపిస్తాను, వస్తుందేమో. ఇంకోండి ఇలా ఉంటుంది అనమాట దాని యొక్క ఇంటర్ఫేస్. సేమ్ మనకి క్యాప్ కట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే ఉంటుంది. ఇది వచ్చేసరికి మన ఇండియాలో ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా బాగా ఎక్కువ ఎడిట్ చేయాలనుకుంటే దీంట్లో మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మాక్సిమం నేను దీంట్లో కొన్ని ఫ్రీ రీల్స్ ఎడిట్ చేస్తాను. దీనికైతే ప్రీమియం ఏమీ అవసరం లేదు. ఇది డౌన్లోడ్ చేసుకోండి. నేను దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఒక చిన్న ట్యూటోరియల్ అండ్ మీకు ఇప్పుడు చూపించాను కదా కొన్ని వీడియోస్. ఈ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలంటే అనేది మొబైల్ వెర్షన్ ఒకటి, ప్రీమియర్ ప్రో వెర్షన్ ఒకటి ట్యూటోరియల్స్ నేను ఈ వారం అయ్యేలోపు, మళ్ళీ సండే లోపు నేను మీ అందరికి ట్యూటోరియల్స్ అనేది అందిస్తాను. సరే. ఓకే. ప్రతాప్ అన్న ఇప్పుడు నెక్స్ట్ పోస్టింగ్ ఎలా చేయాలి అనేది చెప్పామన్నా. పోస్టింగ్ ఎలా చేయాలి, మన వీడియోని ఇప్పుడు వాళ్ళ బయోలో ఎలా మెన్షన్ చేయాలి, స్టోరీస్ ఎలా మెన్షన్ చేయాలి, దీని గురించి చెప్పామంటాను. ఏం చెప్పేది తమ్ముడు? అనే అర్థం కాలేదు, చెప్పావా? ఇదని చెప్పమంటావా? ఇంక ఇది స్టార్ట్ చేసామంటావా? ఇంకేదైనా చెప్పాలా? స్టార్ట్ చేయి. మొబైల్ స్క్రీన్ కనబడుతుందా మీకు? మీ అందరికి అది ఓకే కదా? దీన్ని పాజ్ చేస్తున్నాను. ఓకే. మీ మొబైల్లో ఇది కొత్త అకౌంట్ అనమాట. నేను ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను. సో దీంట్లో ఒక రీల్ ఎలా పోస్ట్ చేయాలి అండ్ ఇప్పుడు బయో ఎలా పెట్టుకోవాలి. లాస్ట్ టైం అంతా మీకు ఒక వీడియో రిఫరెన్స్ లా ప్లే చేశాను కదా, ఇప్పుడు నేను డైరెక్ట్ గా యాడ్ చేస్తాను. చూద్దాం. ఇప్పుడు కొత్త సాంగ్ వచ్చింది కదా, సో కొత్త సాంగ్ అయితే నేను లింక్ కాపీ చేసుకుంటున్నాను, యూట్యూబ్ లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ సాంగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, షేర్ ని క్లిక్ చేస్తున్నాను, కాపీ లింక్. ఇలా సేమ్ ఇప్పుడు మీరు ఒక మొబైల్ ఉండుంటే కనుక మీరు క్లాస్ చూసి సెట్టింగ్స్ అన్ని చేయడం ఇబ్బంది అవుతుంది. మీలో ఎవరైనా సరే సెకండ్ ల్యాప్టాప్ కానీ లేదంటే వేరే మొబైల్ ఉంటే
దాంట్లో మీరు క్లాస్ కనెక్ట్ అయ్యి మీ మొబైల్‌లో ఇప్పుడు నేను చేసే ఇది స్టెప్ బై స్టెప్ మీరు చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఎవరు అలా చేసుకుంటారా? ఓకే. ఇప్పుడు నేను లింక్ కాపీ చేశాను కదా! ఈ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఇక్కడ యాడ్ యువర్ నేమ్ అండ్ బయో అని ఉంది కదా! సో, ఇక్కడ నేను ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేమ్ అడుగుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ ఇచ్చేస్తున్నాను. రాజేష్ అని. జస్ట్ క్లిక్ చేస్తున్నాను. అంటే జస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా! 0 పోస్ట్‌లకి పైన ఉంది రాజేష్ అని. సో, ఇలా మీ నేమ్ ఇచ్చుకోవచ్చు. అండ్ మళ్ళీ ఎడిట్ ప్రొఫైల్ ఇక్కడ బయో అని కనపడుతుంది కదా! సో, ఈ బయోలో మీరు ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ లాస్ట్ టైమ్ క్లాస్ విన్న వాళ్ళకి అర్థమవుతది. బయో ఎలా పెట్టాలో చెప్పాను. సో, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ తెలుగు సాంగ్స్ అని చెప్పి పెట్టాను. ఆహ్, మళ్ళీ కొంచెం ఇలా కిందకి పెట్టి ఇక్కడ ఏంటంటే లింక్ ఇవ్వాలన్నమాట కింద. సో, జై కొట్టు నా యేసుకే సాంగ్ లింక్ అని చెప్పి ఒక హ్యాండ్ ఐకాన్ చెప్పి ఇచ్చానన్నమాట. ఇలా ఎందుకు ఇచ్చానంటే మనకి కింద లింక్ ఇచ్చినప్పుడు ఈ హ్యాండ్ ఐకాన్ అనేది కనబడుతుంది. సో, ఇక్కడ యాడ్ లింక్ అని ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కిందే కనబడుతుంది యాడ్ లింక్ అని. సో, దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ లింక్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇందాక మనం యూట్యూబ్‌లో కాపీ చేసుకున్నాం కదా! ఈ లింక్. ఇప్పుడు ఈ యూఆర్ఎల్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ టైటిల్ వచ్చేసరికి జై కొట్టు నా యేసుకే తెలుగు సాంగ్ అని చెప్పేసి ఇవ్వండి. జస్ట్ ఇక్కడ మీరు టిక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి బయోలో యాడ్ అయిపోయింది. నేను ఇక్కడ బయోలో జై కొట్టు నా యేసుకే సాంగ్ లింక్ అని చెప్పాను కదా! సో, ఇప్పుడు దీని మీద క్లిక్ చేయడంతో వ్యూవర్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ యూట్యూబ్‌లోకి వెళ్ళిపోతారన్నమాట. సో, చూసారు కదా! డైరెక్ట్ యూట్యూబ్‌లోకి వెళ్ళిపోయింది. సో, ఇది ఎలా ఉపయోగపడతదంటే మీరు మీ అకౌంట్‌లో రీల్స్ పోస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీల్స్ చూస్తున్నారనుకోండి, వాళ్ళు మీ అకౌంట్‌లోకి వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ బయోలో లింక్ కనబడుతది కాబట్టి, సో, ఈ లింక్ కనబడినప్పుడు దాని మీద క్లిక్ చేయడంతో వాళ్ళు ఈ సాంగ్‌కి రీడైరెక్ట్ అవుతారు. అండ్ రీల్‌లో కూడా మీరు ఏం చేస్తారంటే రీల్ ఎడిటింగ్ చేసేటప్పుడు లాస్ట్‌లో చిన్న టెక్స్ట్ ఎయ్యండి. ఎలా అంటే టెక్స్ట్ లింక్ ఫుల్ సాంగ్ లింక్ ఇన్ బయో. ఈ టెక్స్ట్ అనేది మీరు ప్రతిసారి రాయనవసరం లేదు. నేను ఒక పీఎన్‌జీ అనేది డిజైన్ చేసేసి ఇస్తాను. ఫుల్ సాంగ్ లింక్ ఇన్ బయో అని చెప్పి చిన్న పోస్టర్ హైల్ జీసస్ ఇంకా మన 'జై కొట్టు ఐఏఎస్‌కి' సాంగ్‌ది ఒక చిన్న బ్యానర్‌లా ఉంటుంది. సో, లాస్ట్‌లో మీరది ఎడిటింగ్ చేసినప్పుడు జస్ట్ యాడ్ చేసేసుకొని రీల్ ఎక్స్‌పోర్ట్ చేసుకున్నారనుకోండి, మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? అంటే ఎడిటింగ్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అందరికి కూడా క్లియర్‌గా అర్థమవుతది నేనేం చెప్తున్నాననేది. ఎడిటింగ్‌లో లాస్ట్‌లో ఈ లింక్ ఇన్ బయో అన్నప్పుడు వాళ్ళు మన ఇన్‌స్టాగ్రామ్‌లోకొచ్చినప్పుడు ఇక్కడ చూస్తారనమాట. ఇప్పుడు మనం లింక్ యాడ్ చేసాం కదా! 'జై కొట్టు నా యేసుకే' సాంగ్ లింక్ అని చెప్పేసి ఇలా క్లిక్ చేయడంతో మనకి వాళ్ళు డైరెక్ట్ యూట్యూబ్‌లోకెళ్తారు. దీనివల్ల మనకేమవుతదంటే, మన మెయిన్ యూట్యూబ్‌లో ఉన్న వీడియో సాంగ్‌కి ఎక్కువ పబ్లిసిటీ అవుతుందనమాట. సో, ఎక్కువ వ్యూవర్‌షిప్ అనేది మనకు అటు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, ఫుల్ సాంగ్ వినాలనుకునే వాళ్ళు వాళ్ళక్కడికెళ్లి క్లిక్ చేసుకొని వింటారు. సో, ఇలా ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్స్‌లో ఇలా సాంగ్ అనేది యాడ్ చేయండి. ఓకేనా? ఓకే. ఓకే. ఇప్పుడు సేమ్ లింక్ మళ్ళీ మనం తెలుగు వెర్షన్ యాడ్ చేసాము. ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. జస్ట్ షేర్ మీద క్లిక్ చేయండి ఇంగ్లీష్ వెర్షన్. కాపీ లింక్. ఇన్‌స్టాగ్రామ్‌లోకి రండి. ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ లింక్స్ అని ఉంది కదా! సో, ఇక్కడ మళ్ళీ యాడ్ లింక్ మీద క్లిక్ చేయండి. యూఆర్ఎల్ ఇంతకుముందు కాపీ చేసాం. అది ఇక్కడ పేస్ట్ చేయండి. ఫైల్ సాంగ్ అని చెప్పేసి ఇద్దాము. ఇప్పుడు మనకి
ఈ లింక్ మీద క్లిక్ చేయడంతో మనకి కింద చూసారా, జై కొట్టు నా యేసుకే హెయిల్ జీసస్ సాంగ్ అని చెప్పి 2 టైటిల్స్ 2 వచ్చాయి మనకి. ఇప్పుడు ఏ లింక్ మీద, ఇప్పుడు పైన తెలుగు దాని మీద క్లిక్ చేస్తే తెలుగు యూట్యూబ్ వీడియోలోకి వెళ్తారు. హెయిల్ జీసస్ సాంగ్ మీద క్లిక్ చేస్తే ఇంగ్లీష్ సాంగ్ లోకి వెళ్తారు అనమాట. ఓకే, ఇప్పుడు మీకు బయో ఎలా పెట్టాలి, లింక్స్ ఎలా యాడ్ చేయాలో అర్థమైంది కదా. ఇప్పుడు మీలో చాలా మంది స్టోరీస్ పెడుతున్నారు డైలీ. మీ ఇన్స్టాగ్రామ్ అనేది యాక్టివ్ గా ఉండాలి, ఎక్కువ పబ్లిక్ కి రీచ్ అవ్వాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో స్టోరీస్ అనేవి అప్లోడ్ చేయాలి. సో ఈ స్టోరీస్ ఎలా పెట్టాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఓకే, మీరు డైలీ మార్నింగ్ ఏం చేస్తారంటే, ఎప్పుడైతే మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రీల్ పోస్ట్ చేస్తారో, ఆ రీల్ పోస్ట్ చేసిన తర్వాత ఆ రీల్ని డైరెక్ట్గా మీరు షేర్ మీద క్లిక్ చేసుకుని స్టోరీ పెట్టాలన్నమాట. అప్పుడు స్టోరీ పెట్టడం వల్ల మనకి రీల్ ఒకవేళ మన అకౌంట్లో రీల్ అప్లోడ్ చేసినప్పుడు మన వాళ్ళు రీల్ ఎవరైనా మిస్ అయితే కనుక వాళ్ళు స్టోరీలో నుంచి మనకి రీల్ వచ్చిందని చెప్పి న్యూ రీల్ అనేది మనకి అక్కడ నుంచి తెలిసి అక్కడ నుంచి రీల్ చూస్తాను చాలా మంది. సో ఫస్ట్ అయితే మనం రీల్ ఎలా అప్లోడ్ చేయాలో చూసుకుందాం. ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, అండ్ ఇక్కడ రీల్ ఉంది కదా, సో రీల్ మీద క్లిక్ చేసుకోండి అండ్ రీల్ సెలెక్ట్ చేసుకోండి. మీరు కొంతమందికి అయితే రీల్ అనేది మన ప్రతాప్ అన్న రీల్స్ ఎడిట్ చేసే, ఇప్పుడు ఎడిటింగ్ వచ్చిన వాళ్ళు మీకు మీరు చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మీకు చెప్తాను కదా ఎడిటింగ్ ఎలా చేసుకోవాలంటే అనేది మాక్సిమం చేసేసుకోండి. అసలు మాకు ఎడిటింగ్ రాదు, టచ్ లేదు అనుకున్న వాళ్ళకి కొంతమందికి అయితే ప్రతాప్ అన్న ఎడిట్ చేసిన రీల్స్ అనేవి షేర్ చేస్తారు. సో అవన్నీ వాళ్ళు షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక రీల్ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్తున్నానో ఇదంతా మీరు తప్పకుండా మీ అకౌంట్స్ లో చెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా క్లాస్ ఇది రికార్డ్ చేస్తున్నారా? లేదు తమ్ముడు, ఒక 2 minutes మన అబ్బాయి చేస్తాడు కంటిన్యూ. అబ్బాయి ఓకే, ఇప్పుడు మనం రీల్ అప్లోడ్ చేసే సెక్షన్ లో ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దీని మీద క్లిక్ చేసుకోండి. మీరు మీ ఇన్స్టాగ్రామ్ లో రీల్ అప్లోడ్ చేసినప్పుడు కవర్ అనేది ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మీరు దీన్ని అటు ఇటు జరిపి ఈ ఫోటో బాగుందా లేదంటే ఈ ఫోటో బాగుందా అనేది మీరు చూస్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నచ్చింది అనుకోండి, జస్ట్ పైన ఫినిష్డ్ అనే మీద క్లిక్ చేస్తాను అండ్ ఇక్కడ రైట్ క్యాప్షన్ అండ్ హ్యాష్ ట్యాగ్స్. సో ఇక్కడ క్యాప్షన్ రాయాలి. ఇక్కడ నేను ఏంటంటే జై కొట్టు నా యేసుకే ఫుల్ సాంగ్ లింక్ ఇన్ బయో అని చెప్పి రాశాను. ఇదేంటంటే కిందకి పెడతాము. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ఫైర్ యాడ్ చేసి లింక్ అని చెప్పి లింక్ ఆప్షన్ ఇక్కడ పెట్టాను అనమాట. అండ్ కిందకి రండి, క్యాప్షన్ పెట్టుకున్నాను ఎందుకంటే ఇవ్వాలేగా సాంగ్ లాంచ్ అయింది. సో మీ ఇష్టం ఎలా పెట్టినా ఓకే, కానీ సాంగ్ రిలేటెడ్ పెట్టండి సరిపోద్ది. తర్వాత హ్యాష్ ట్యాగ్స్, ఫస్ట్ సాంగ్ మంది జై కొట్టు నా యేసుకే
అని ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసాం. ఎందుకంటే మీరందరూ కూడా ఈ జై కొట్టు నా యేసుకే అనే ఈ హ్యాష్ ట్యాగ్ ని పక్కా వేయండి. ఎందుకంటే ఈ హ్యాష్ ట్యాగ్ మీద మనకి ఎక్కువ సెర్చెస్ అయితే గూగుల్లో కూడా మన రీల్స్ కానీ మన యొక్క బిఓయుఐ సాంగ్ ఏదైతే యూట్యూబ్ లో అప్లోడ్ చేసామో ఈ హ్యాష్ ట్యాగ్ వల్ల మనకి అన్నిటికీ సెర్చ్ లోకి వస్తాయి అనమాట, మన రీల్స్ కానీ అకౌంట్స్ కానీ అన్నిటికీ. సో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేయండి. మనం ఎందుకు ఒకళ్ళు ఇద్దరంటే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసిన పనికి రాదు. సో మన ఆల్మోస్ట్ ప్రతాప్ అని చెప్పడం మన బిఓఐ వాళ్ళు ఆల్రెడీ ఒక 100 నుంచి 150 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పారు. సో ఇంతమంది సేమ్ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల మనకి కొంచెం ఒక హ్యాష్ ట్యాగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ అదే వేసాను. తర్వాత సెకండ్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసరికి తెలుగు క్రిస్టియన్ సాంగ్స్, తర్వాత జీసస్ సాంగ్. అండ్ మనం కొన్ని వర్డ్స్ సెర్చ్ చేయగానే మనకు ఆటోమేటిక్గా సజెషన్స్ వచ్చేస్తాయి. బిఓయుఐ సాంగ్స్. సో మీరు ఇందాక చెప్పాను కదా, జైకుట్టు నాయస్కి ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేయండి, మనకి అది ఎక్కువ మంది యూజ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సజెషన్స్ వస్తాయని. సో ఇక్కడ చూసారా, బిఓయుఐ సాంగ్స్ అని సెర్చ్ చేస్తే మన వాళ్ళు ఆల్రెడీ 713 పబ్లిక్ పోస్ట్లు అనేవి ఈ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి పెట్టారంట. సో ఇలా మన హ్యాష్ ట్యాగ్ అనేది సెర్చ్ లోకి వస్తుంది, జైకుట్టు నాయస్కి అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్ పీపుల్. ఈ ట్యాగ్ పీపుల్ ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి, గాడ్ 66 టీవీ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ జైశాలి టీవీ, ఎల్పిబి లైవ్ అప్డేట్స్. ఈ 3 అకౌంట్లు పక్కా మెన్షన్ చేయండి అండ్ టిక్ క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మోర్ ఆప్షన్స్, అప్లోడ్ హైయెస్ట్ క్వాలిటీ, ఇది మీరు పక్కా ఎనేబుల్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత ఎడిటింగ్ చేసినా కానీ ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, మీకు క్వాలిటీ అనేది అప్లోడ్ అయిన తర్వాత పడిపోతుంది. సో మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి, మీకు మళ్ళీ చూపిస్తాను. కింద మోర్ ఆప్షన్ ఉంది కదా కింద, అండ్ ఇక్కడ అప్లోడ్ హైయెస్ట్ క్వాలిటీ ఆన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆడియన్స్ అని ఉంది కదా, సో ఈ ఆడియన్స్ వచ్చేసరికి ఎవ్రీ వన్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి, అప్పుడే పబ్లిక్కి వెళ్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ మీద క్లిక్ చేసేద్దాం, షేర్. మనకి రీల్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు, పోస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి పోస్ట్ అయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే, పోస్ట్ అయిన తర్వాత కొన్ని కామెంట్స్ వస్తాయి మనకి, 1 లేదా 2 కామెంట్లు వస్తాయి కదా. పోస్ట్ అయిన విత్ ఇన్ 1 అవర్ లోపు మనకి ఎన్ని కామెంట్స్ వస్తే అన్ని కామెంట్స్ కి మీరు లైక్ కొట్టండి. లైక్ కొట్టి ఆ కామెంట్ కి రిప్లైస్ ఇవ్వండి. ఇప్పుడు వందనాలు చెప్పారనుకోండి, మీరు తిరిగి వందనాలు చెప్పండి. ఎందుకంటే ఈ ఒక కామెంట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం తిరిగి రెస్పాండ్ అవ్వడం ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం అనేది మనల్ని డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు అది మనకి ఇలా చేయడం వల్ల మనకి ఎంగేజ్మెంట్ పెరుగుతుంది అనమాట. ఈ రీల్ ఏదో కంటెంట్ ఉందని దానికి అర్థమయ్యి పుష్ చేస్తుంది అనమాట. సో ప్రతి కామెంట్ కి మీరు మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ లైక్స్ వచ్చిన అండ్ సారీ ఓకే, ఇక్కడ మనకి కింద షేర్ ఐకాన్ కనబడుతుంది కదా. సో ఈ షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని యాడ్ టు స్టోరీ, సెకండ్ ఆప్షన్. మీరు వాట్సాప్ లో కూడా స్టేటస్ పెట్టుకోవచ్చు. మనకి మెయిన్ ఏంటంటే యాడ్ టు స్టోరీ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ స్టోరీ వచ్చింది కదా, ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ అనమాట, పైనుంచి ఏఏ అని ఉంది, దీని కింద సెకండ్ ఆప్షన్. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ న్యూ రీల్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇది పెట్టినా పెట్టకపోయినా మ్యాటర్ కాదు, జస్ట్ మీరు టెక్స్ట్ కూడా పెట్టవచ్చు. జస్ట్ ఇలా న్యూ రీల్, ఎలా. ఇక్కడ మీరు చేయాల్సిన మెయిన్ వర్క్ ఏంటంటే
ఇక్కడ మెన్షన్ ఆడియో ఆప్షన్ కింద మెన్షన్ అని కనబడుతుంది కదా, సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏం చేస్తారంటే జైశాలి టీవీ అని ఉంది కదా, సో ఈ ఛానల్ ని God66 టీవీ మళ్ళీ ఇది స్టోరీకి ఇందాక మనం పెట్టింది రీల్ కనమాట. అండ్ ఇంకొకటి వీళ్ళైతే ఎల్పిబి లైవ్ అప్డేట్స్, ఈ 3 అకౌంట్స్ ని మెన్షన్ చేయండి. సో ఇలా మెన్షన్ చేయడం వల్ల ఆ అకౌంట్స్ అనేవి మనం పెట్టిన స్టోరీ ఆ అకౌంట్స్ కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఏదైతే మీరు ఇప్పుడు తాతయ్య మెయిన్ అకౌంట్ డాడీ గారి అకౌంట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా God66 టీవీ, ఈ అకౌంట్స్ కూడా మనల్ని రీమెన్షన్ చేస్తాయి అనమాట. సో నేను ఇప్పుడైతే స్టోరీ పెట్టేస్తాను. స్టోరీ మీద క్లిక్ చేశాను. అప్లోడ్ అవుతుంది. సో ఇలా మెన్షన్ చేయడం వల్ల వాళ్ళకి మనం పెట్టిన స్టోరీ వెళ్తుంది, వాళ్ళు కూడా మనల్ని రీమెన్షన్ చేస్తారు. ఎలా మెన్షన్ చేయాలో అర్థమైంది కదా. మరలా చెప్తాడు వీలుంటే ఒకసారి అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఎవరికైనా అర్థం కాలేదా? అర్థమైతే అర్థమైందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, మళ్ళీ చెప్తాను. దీంట్లో ఏమి ఇబ్బంది లేదు. ద చూజన్ వస్తుంది. అర్థమైందండి అందరికి? స్టోరీ 24 hours ఉంటుందని అట్లా స్టోరీ 24 hours 24 hours ఉండి తర్వాత రిమూవ్ అయిపోతుంది బ్రో. ఇప్పుడు 24 hours అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త స్టోరీ, మళ్ళీ డైలీ ఒక న్యూ రీల్ పోస్ట్ చేస్తారు కదా, మీరు ఏ రీల్ అయితే అప్లోడ్ చేసినా కానీ సాంగ్స్ కానీ లేదంటే ఏదైనా మ్యాక్సిమం సాంగ్స్ పెట్టిన ప్రతిసారి ఈ 3 అకౌంట్లు jshali.tv, God66 టీవీ, ఎల్పిబి లైవ్ అప్డేట్స్, ఈ 3 అకౌంట్స్ ని మెన్షన్ చేయండి, వాళ్ళు రీమెన్షన్ చేస్తారు. ఇలా రీమెన్షన్ చేయడం వల్ల కూడా మన అకౌంట్స్ కి కొంచెం ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది. ఓకే, నేను ఆల్రెడీ పెట్టేశాను మెన్షన్. సో వాళ్ళు మనల్ని రీమెన్షన్ చేస్తారు అనమాట. సో వాళ్ళ అకౌంట్ లో ఇప్పుడు మనం స్టోరీ పెట్టడమే కాకుండా వాళ్ళని కూడా స్టోరీ పెట్టిస్తున్నాం అనమాట. సో అలా మనకి పబ్లిక్ అవుతాయి రీల్స్ అనేవి. అన్నా ప్రతాప్ అన్న పోస్టింగ్ చెప్పేశాను, రీల్స్ ఎలా పెట్టాలో చెప్పేశాను, బయోలో లింక్స్ కూడా ఎలా పెట్టాలో చెప్పేశాను అన్న. ఇప్పుడు మెన్షన్ అర్థమైంది తమ్ముడు అన్న ఎలా మెన్షన్ చేయాలో మెయిన్ ఛానల్ కి అందరికి అర్థమైనట్టేనా? అందరికి అర్థమైనట్టేనా చెప్పండి. మరలా ఇంకోసారి చెప్తాము. పోస్టింగ్ చేసిందే మాత్రమే స్టోరీ పెట్టాలా? పోస్టింగ్ చేయకుండా కూడా అది పెట్టచ్చా స్టోరీ? ఇప్పుడు మనం పోస్ట్ చేసిన రీల్ ని స్టోరీ పెట్టాము. ఒకవేళ అంటే రీల్స్ అనేవి మాక్సిమం పోస్ట్ చేసినవే స్టోరీ పెట్టండి. వితౌట్ పోస్టింగ్ అంటే మీది ఏమైనా సంఘంలో పోస్టర్స్ కానీ ఇలాంటి స్టోరీ పెట్టుకుంటారు కదా, సో అలాంటివి అవసరం లేదు, మెన్షన్ చేయని అవసరం లేదు. అన్న డౌట్ ఏమంటే ఓన్లీ మనం షేర్ చేసిన మాత్రం రీల్ స్టోరీ అవుతుందా? పెట్టకపోయినా మనం పోస్ట్ పెట్టకపోయినా వస్తుంది. ఇక్కడ మీరు వీడియోలో చూసిన వీడియోలో ఫస్ట్ పోస్ట్ చేసిన తర్వాత స్టోరీ పెట్టారు కదా, నాకు కూడా డౌట్ వస్తుంది. అలా స్టోరీ పెట్టిన తర్వాతనే స్టోరీ మనం రీల్ అప్లోడ్ చేసిన తర్వాత స్టోరీ పెట్టొచ్చు, పోస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత స్టోరీ పెట్టొచ్చు. ఇక్కడ లేదు నాకు రీల్స్ పోస్ట్లు ఏం లేవు, డైరెక్ట్ స్టోరీ పెట్టాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ స్టోరీ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని మీరు మీ అకౌంట్ లో ఉన్నవన్నీ కూడా పెట్టుకోవచ్చు. నో ఇష్యూస్. ఇలా ఎప్పుడైతే మన BOI సాంగ్స్ కానీ మెసేజెస్ కానీ ఇలా పెట్టినప్పుడు మీరు పక్కా ఈ అకౌంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఓకే అన్న. ఓకే అన్న అందరికి అర్థమైందా లేదంటే ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? కొంచెం నాకు అందరు రెస్పాండ్ అవ్వండి.
హలో. అర్థమైందన్నా? ఆ! అన్నా అర్థమైందన్న బాగా అర్థమైందన్న. ఓకే. ఓకే. ఇప్పుడు మీకు మాక్సిమం ఎడిటింగ్ ఇంతకుముందు ఎవరైనా రీల్స్ ఏమైనా చేశారా? వీలైతే మీరు మీ స్క్రీన్ షేర్ చేసి ఎడిటింగ్ చేసింది ఏదైనా ఉంటే చూపించండి. మీకు ఎంతవరకు వచ్చు ఏంటనేది తెలుస్తుంది. అంటే మీ ఎడిట్స్ ఎలా ఉంటాయి చూస్తాను ఒకసారి. దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఎలా చేయాలంటేది కూడా ఇప్పుడు ఒకసారి చిన్నగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. స్టార్టింగ్ హుక్ ఎలా పెట్టాలి? దాని తర్వాత మనకి రీల్ ఎంత డ్యూరేషన్ ఉండాలో కూడా చెప్తాను. ఒకసారి చెప్పండి అన్నయ్య. నన్నే చెప్పేయమంటారా డైరెక్ట్‌గా? చెప్పాను. నా దాంట్లో బిఎన్ఎఫ్ ఉంది. ఓకే. ఈ ఎడిటింగ్ గురించి అయితే నేను మరి సెపరేట్‌గా క్లాస్ తీసుకుంటానులే అన్న. ప్రతాప్ అన్న. ఓకే తమ్ముడు. అన్న దాన్ని నేను లాస్ట్ టైమ్ ట్యుటోరియల్ ఎలా చేశానో అలాగా ట్యుటోరియల్ చేసేసి నీకు లింక్ ఇచ్చేస్తాను. వీలైతే ఇది అందరికి షేర్ చేసేద్దురు. సో, సరే. ఒక ఫోన్‌లో ఒక 2 రకాల రీల్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. కంప్యూటర్‌లో ఒక 2 రకాల రీల్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. అవి వాళ్ళకి షేర్ చేద్దురు గాని అన్న. ఓకే తమ్ముడు. ఒక్క 2 మినిట్స్ తమ్ముడు. దయచేసి చాలా మంది ఈరోజు అటెండ్ అవ్వలేదనుకుంటాను. ఎవరైతే ఇంతవరకు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని, అలాగే యూట్యూబ్ కమ్యూనిటీలో గాని వీడియోను పోస్ట్ చేయలేదో జైకోటి నాయస్‌కి తెలుగు పాట గాని, ఇంగ్లీష్ పాట గాని దయచేసి కొద్ది నిమిషాలు మీరు సమయాన్ని వ్యయం చేసి వాటిని పోస్ట్ చేయగలరని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. యూట్యూబ్‌లో అయితే కమ్యూనిటీలో పెట్టండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు తమ్ముడు చెప్పాడు కదా! రీల్ పెట్టి స్టేటస్‌గా స్టోరీగా పెట్టుకోవటం అలా చేయండి. అలాగే ఫేస్‌బుక్‌లో కూడా మీరు తప్పనిసరిగా పోస్ట్ చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి వాట్సాప్‌లో కూడా మీ కాంటాక్ట్స్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా షేర్ చేయటంలో కొంచెం సమయం తీసుకొని ప్రతి ఒక్కరు షేర్ చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. తమ్ముడు ఇంకా ఇప్పుడు ఏం చెప్పాలి తమ్ముడు ఇంకా పెండింగ్? అంతే అన్న మొత్తం చెప్పినట్టే. రీల్ ఎలా అప్‌లోడ్ చేయాలో చెప్పేసాను. ఒక్కసారి ఎలా మరలా మెన్షన్ మరలా ఒక్కసారి చిన్నగా ఎక్స్‌ప్లెయిన్ చేయి తమ్ముడు. మరలా చెప్పినయి రివైండ్ చేయి ఒక్కసారి ఫైనల్‌గా. ఓకే. ఇప్పుడు మనకి మెయిన్ స్క్రీన్ కనబడుతుంది కదన్నా? కనిపిస్తుంది. స్పీడ్‌గా రివైండ్ చేయి సరిపోద్ది. ఓకే అన్న. ఓకే. మనకి మీరు యూట్యూబ్‌లో వీడియోస్ లింక్స్ ఎలా కాపీ చేసుకోవాలో చెప్పానో, అవి మీకు బయోలో ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాను కదా! సో, మీరు మీ వీడియోస్‌ని మన BOE సాంగ్స్ ఇవాళ ఏదైతే 2 సాంగ్స్ పోస్ట్ చేసామో తెలుగు సాంగ్, ఇంగ్లీష్ సాంగ్. ఈ 2 సాంగ్స్‌ని ఇక్కడ లింక్స్ రూపంలో ఇక్కడ యాడ్ చేసుకోండి మీ అకౌంట్స్‌లో. ఇక్కడ యాడ్ చేయడం వల్ల మనకి యూట్యూబ్‌లోకి ట్రాఫిక్ అనేది ఎళ్తుంది. సో, అక్కడికి మనకి వ్యూస్ అనేవి జనరేట్ అవుతాయి. అండ్ అలాగే నెక్స్ట్ మీ అకౌంట్స్‌లో రీల్స్ ఎలా పోస్ట్ చేసుకోవాలో మీకు చెప్పాను కదా! ఒకసారి మళ్ళీ ప్రాసెస్ అనేది మీకు గుర్తుంటది. ఒకవేళ గుర్తు లేకపోతే నేను లాస్ట్ టైమ్ ఫుల్ ట్యుటోరియల్ లింక్ ఒక దగ్గర ఒక 40 నిమిషాల వీడియో అనేది రెడీగా ఉంది. ప్రతాప్ అన్న దగ్గర లింక్ ఉంది. సో, ఒకసారి ఆ లింక్ అడిగేసి దాంట్లో చూసుకుంటూ వీలైతే పోస్ట్ చేయండి. లేదు మీకు గుర్తుందనుకుంటే గనక డైరెక్ట్‌గా మీరు ఇలా పోస్ట్ చేసుకోవచ్చనమాట. అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టాలో కూడా చెప్పాను కదా! అంటే ట్యాగ్స్ ఎలా చేయాలి? తాతయ్య గారి అకౌంటు, గాడ్66 టీవీ, ఎల్‌పీబీ లైవ్ అప్డేట్స్ ఈ 3 అకౌంట్‌లే వీడియో గాని, పోస్ట్ గాని అప్‌లోడ్ చేసేటప్పుడు పక్కా మెన్షన్ చేయండి. ట్యాగ్ చేయండి. అలాగే మీరు అప్‌లోడ్ చేసిన రీల్ ఏదైతే యూట్యూబ్ మన క్రిస్టియన్ BOI సాంగ్స్ ఉన్నాయో, ఈ సాంగ్స్‌ని రీల్ రూపంగా ఎప్పుడైతే మీ అకౌంట్స్‌లో రీల్స్ పోస్ట్ చేస్తారో, అప్పుడు స్టోరీ పెట్టుకొని, ఆ స్టోరీ పెట్టిన దాన్ని మీరు తాతయ్య మెయిన్ జైశైలి.టీవీ, ఎల్‌పీబీ లైవ్ అప్డేట్స్ ఈ గాడ్66 టీవీ ఈ 3 అకౌంట్‌ని మెన్షన్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని రీమెన్షన్ చేస్తారు. వాళ్ళ అకౌంట్‌లో కూడా స్టోరీ పెట్టుకుంటారు. సో, ఈ మెన్షన్ అనేది ఇక్కడ డైరెక్ట్‌గా ఇదిగో 3 అకౌంట్స్ మెన్షన్ చేశాం కదా! సో, ఈ మెన్షన్ అనేది మీరు పక్కా చేయాలి. ఓకేనా గైస్?
అన్న తమ్ముడు ప్రతాప్ అన్న తమ్ముడు అన్న అన్న చెప్పానన్న ఇంకా ఓకే తమ్ముడు. పోస్టింగ్ అనేది ఇంకా మరి వాళ్ళ చేతిలోనే ఉంటది, వాళ్ళు ఎలా పోస్ట్ చేస్తారు ఏంటి అనేది. ఓకే తమ్ముడు, ఒక 2 మినిట్స్ అన్నమాట. దయచేసి ఎడిటింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఉన్న ఈ తెలుగు సాంగ్ కానీ ఇంగ్లీష్ సాంగ్ కానీ ఎడిటింగ్ చేసి అందులో ఆ షార్ట్ వీడియోలో మీరు పెట్టవలసింది ఏంటంటే ఫుల్ సాంగ్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అని కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే బయో అని కానీ పెట్టి మీరు అప్లోడ్ చేస్తే మంచిది. అప్పుడు లేదా ఫుల్ సాంగ్ లింక్ ఇన్ God.66 టీవీ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి మీరు పెడితే అప్పుడు డైరెక్ట్గా చూడాలనుకున్న వాళ్ళు చాలా మంది మీ ఛానల్స్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఆ స్టేటస్ అవి షార్ట్ వీడియోలు అవి చూసి వెంటనే మెయిన్ ఛానల్ వెళ్ళి ఆ వీడియో చూడటానికి ఆస్కారం ఉంటుంది కనుక దయచేసి ఇవి కొన్ని ఫాలో అయితే ఇంకా చాలా మంచిదని నా అభిప్రాయం. షార్ట్ వీడియోస్ మీరు చాలా ఇంతవరకు చేస్తున్న ఛానల్స్ అనేకమైన వీడియోస్ ప్రజల మధ్యకి వెళ్ళున్నాయి ఆల్రెడీ. ప్రతిరోజు కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. అలా ఫాలో అయ్యే క్రమంలో ఈ షార్ట్ వీడియో పెట్టి లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అని కానీ లింక్ ఇన్ బయో అని కానీ లేదా ఫుల్ సాంగ్ లింక్ ఇన్ God.66 టీవీ యూట్యూబ్ ఛానల్ అని కానీ పెట్టగలిగితే అప్పుడు డైరెక్ట్గా ఆ ఛానల్ దగ్గర విజిట్ అవుతారు కనుక ఇది ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు. అలాగే ఈరోజు సాయంత్రానికి మ్యాక్సిమం రీల్స్ అన్ని షార్ట్స్ చేయగలిగేటట్టు ప్లాన్ చేసుకోండి. కనీసం ఒకటైనా ప్రతి ఒక్కళ్ళు చేసి అప్లోడ్ చేయగలిగితే అప్పుడు సాంగ్ అనేది కొంచెం హైప్ క్రియేట్ అయ్యి అందరూ కూడా కొంచెం అందరికీ ఇది ప్రజల మధ్యకి వెళ్తుంది అనేది నా అభిప్రాయం. ప్రతి ఒక్కరు కొంచెం సమయం తీసుకొని సాయంత్రం లోపు ఒక రీల్ అయినా ఒక షార్ట్ వీడియో అయినా చేసి పోస్ట్ చేయవలసిందిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఓకే, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అలాగే ఫేస్బుక్లో కానీ మనం అందరం కలిసి ఇది ముందుకు తీసుకెళ్తేనే ఇంకా బాగా రీచ్ అవుతుంది కనుక ఇది జ్ఞాపకం ఉంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. అలాగే అన్న ప్రతి ఒక్కళ్ళు మీ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో రీల్ పోస్ట్ చేసే టైమింగ్స్ చెప్తాను, ఒకసారి వినండి. ఎప్పుడు పడితే అప్పుడు పోస్ట్ చేస్తే రీల్స్ అనేవి పుష్ అవ్వవు అనమాట. మార్నింగ్ 7 AM నుంచి 9 PM లోపు పోస్ట్ చేయాలి. సో ఈ టైంలోనే ప్రజలందరూ మనకి మొబైల్స్తో ఉంటారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైము 1:30 నుంచి 2:30 లోపు పోస్ట్ చేయాలి. 12 మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి 5 నుంచి 6 లోపు పోస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ లేదనుకుంటే 7 నుంచి 9 లోపు ఇలా ఏ టైంలో అయినా పోస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం మధ్యాహ్నం 3 గంటలకు లేదనుకుంటే మిడ్‌నైట్ 11, 12 ఇలా ఎప్పుడు ఎడిటింగ్ అయితే అప్పుడు పోస్ట్ చేయకండి. మీరు చేసిన ఎడిటింగ్ అంతా కూడా వృధా అవుతది. సో వీలైతే మాక్సిమం ఈవినింగ్ 6కి పెట్టుకోండి టైమింగ్ అనేది. లేదనుకుంటే మార్నింగ్ 7:30 అలా పెట్టుకోండి. సో ఈ టైమింగ్‌లో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మరి అయిపోయినట్టన్నా? అయిపోయినట్టే అన్న. మంచిది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు సాయంత్రానికి రీల్ చేయటంలో సమయం తీసుకొని రీల్ కానీ షార్ట్ వీడియో కానీ చేసి మీ ఛానల్లో అప్లోడ్ చేస్తే అనేకులకు రీచ్ అవుతుంది. తమ్ముడు నితీష్ ఉన్నాడు, చివరిగడి రాజన్ అన్నాడు, త్రికరమణ ఉన్నాడు, చాలా మంది మీ ఛానల్స్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలని ప్రేమతో మీ అందరికి తెలియజేస్తూ మరి ఈరోజు వీటిని ముగించడం జరిగింది. ప్రతి ఒక్కరు సాయంత్రం లోపు షార్ట్ వీడియో చేయాలని ప్రేమతో మీ అందరికి తెలియపరుస్తున్నారు. అందరికి వందనాలు, అందరికి సెలవు. ఓకే అన్న, అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. సహోదరులకు అందరికి కూడా వందనాలండి. వందనాలు. తమ్ముడు నితీష్ వందనాలు. తమ్ముడు ప్రతాప్ వందనాలు నాన్న. తమ్ముడు లోకేష్ వందనాలు. దుర్గారావు అన్న వందనాలు. అని వందనాలని. సన్నీ వందనాలు. సన్నీ మంచిది. తప్పనిసరిగా మీరు ఈరోజు సాయంత్రానికి వీడియో రెడీ చేసే విధంగా ప్రయత్నించండి, షార్ట్ వీడియో.
అందరికి వందనాలు. సెలవు.